హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పవిత్రమైన ప్రేమకు నిదర్శనమైన రాధాకృష్ణుల ప్రేమ కథ గురించి చెప్పుకోబోతున్నాం. కృష్ణుడు పక్కన 8 మంది భార్యలు 16,000 మంది గోపికలు ఉన్నా సరే కృష్ణుడు మనసులో స్థానం ఎప్పటికీ రాధదై ఉంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, కానీ వాళ్ళని మనం జంటగానే కొలుస్తూ ఉంటాం. అలా పూజించడానికి గల కారణం ఏంటి? రాధ ఎక్కడ పుట్టింది? రాధాకృష్ణుల ప్రేమ కథ ఎలా మొదలైంది? వాళ్ళెందుకని పెళ్లి చేసుకోలేదు? రాధ ఎలా మరణించింది? రాధ మరణాంతరం కృష్ణుడు వేణువుని ఎందుకు విరిచేశాడు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. శ్రీ మహావిష్ణువు కాలానుగుణంగా ప్రతి యుగంలోనూ వివిధ అవతారాల్లో జన్మిస్తారని మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లక్ష్మీదేవి కూడా తన అవతారాలని మార్చుకుంటూ ప్రతి యుగంలోని విష్ణువు పక్కనే ఉంటుంది. అయితే రాధ కృష్ణుడి కంటే 5 సంవత్సరాలు పెద్దదని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఇంకొన్ని పుస్తకాలలో అయితే రాధ శ్రీకృష్ణుడి కంటే 9 నెలలు మాత్రమే పెద్దదని ఉంటుంది. ఏదేమైనప్పటికీ రాధ మాత్రం కృష్ణుడి కంటే పెద్దది. రాధ యాదవ పాలకుడైనటువంటి వృషభానుడు మరియు అతని భార్య కీర్తిదేవి యొక్క చిన్న కుమార్తె. వృషభానుడు రాధని యమునా నదిలో ఒక కమలంపై తేలియాడుతుండగా చూశాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారము. ఈ అవతారాన్ని దాల్చి భూమిపైకి రావడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, భూదేవికి మనుషులు చేసే పాపాలను భరించడం సాధ్యం కాదు. మనుషులు చేసే పాపాల వల్ల జంతువులు, మొక్కలు, గాలి, నీరు క్రమంగా నాశనమవుతూ వస్తున్నాయి. అందుకే తనని కాపాడమని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి వేడుకుంటుంది. 2, మధుర రాజ్యాన్ని పాలించే కంసుడు ఒక దుష్ట శక్తిగా మారడంతో అతను చేసే పాపాలు సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇదే సమయంలో కంసుడు చెల్లెలు దేవకి వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది. వీరు వివాహం జరుగుతున్నప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది: దేవకి వసుదేవుడికి పుట్టిన సంతానంతో కంసుని మరణం జరుగుతుందని పలుకుతుంది. అయితే అప్పుడు కంసుడు తన చెల్లిని చంపడానికి వెంటనే కత్తిని తీస్తాడు. ఎందుకంటే తన చెల్లె లేకపోతే తనని చంపడానికి ఎవరూ పుట్టరు. వెంటనే దేవకి వసుదేవుళ్ళు తమకు పుట్టే పిల్లలందరినీ మీకే ఇచ్చేస్తామని కంసుడిని వేడుకుంటారు. కంసుడు వాళ్ళిద్దరినీ కారాగారంలో పెట్టి వాళ్ళకు పుట్టే పిల్లలందరినీ కూడా ఒక రాయికేసి కొట్టి చంపేస్తాడు. ఇలా 7 బిడ్డలను చంపేస్తాడు. ఈ 8వ బిడ్డని కాపాడమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. ఇలా విష్ణువు ఈ 2 కారణాల వల్ల భూమిపైకి తన 8వ అవతారంగా కృష్ణుడు రూపంలో వస్తాడు. అయితే శ్రీకృష్ణుడు రాధకి ఒక శిశువు రూపంలో కనిపించే వరకు ఆమె కళ్ళు తెరవలేదంట. ఇక ఇలా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. వీరితో పాటుగా ఎంతో మంది గోపికలు చేరినా చిన్నప్పటి నుంచి కృష్ణుడు మాత్రం రాధనే ఎంతో ఇష్టపడేవాడు. ఇలా చిన్నతనమంతా గోకులంలో రాధాకృష్ణులు ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమతో ఉండేవారు. మనుషులు వేరైనా ఆత్మలు ఒక్కటే అనేంతగా వీళ్ళిద్దరూ కలిసిపోయారు. మొత్తం బృందావనం అంతా వీళ్ళ ప్రేమ జంట గురించే మాట్లాడుకునేవారు. బృందావనంలో ఉన్న గోపికలందరూ కృష్ణుడు ప్రేమ కోసమే తపిస్తూ ఉండేవారు. కానీ కృష్ణుడు మాత్రం రాధ కోసమే ఎంతో ఆరాధిస్తూ ఉండేవాడు. ఇలా వీళ్ళిద్దరూ ఎంతగానో ప్రేమించుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారో కారణమేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడికి తన జీవితంలో ప్రియమైనవి 2 విషయాలు. ఒకరు రాధ, 2 వేణుగానము. ఈ వేణుగానం వింటూనే రాధ పరుగున వచ్చి శ్రీకృష్ణుడి చెంత చేరేది. ఎన్ని జాములు గడిచావో గ్రహింపు లేకుండా ఆ మురళీ గానంలో మోహితులైపోయి ఉండేవారు వారిద్దరూ. యమునా నది తీరమంతా వీరికి విహార స్థలమే. ఆ సంతోషం కొద్ది రోజులే ఉంది. కంసుడికి తన మేనల్లుడైన కృష్ణుడు బృందావనంలో పెరుగుతున్నాడన్న విషయం తెలిసింది. కృష్ణుడిని ఎలా అయినా మట్టు పెట్టాలని కంసుడు ఆ కన్నయ్యని మధురకు ఆహ్వానిస్తాడు. యశోదామాతని రాధని విడిచి వెళ్లాల్సిన సమయం కృష్ణుడికొచ్చింది. రాధకి కృష్ణుడికి ఇద్దరికీ తెలుసు ఇక కృష్ణుడు బృందావనానికి తిరిగి రాడని. అందుకే రాధ కృష్ణుడు మధురకు బయలుదేరే ముందు 2 వాగ్దానాలు చేయించుకుంది. ఒకటి, రాధ మనసులో ఎల్లప్పుడూ ఆ శ్రీకృష్ణుడే ఉండాలని. 2, మరణించే ముందు శ్రీకృష్ణ దర్శనం ఖచ్చితంగా కలగాలని. ఇంకా కృష్ణుడు మధురకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాధ ఎంతో అరుదుగా తప్ప మనకి ఎల్లప్పుడూ కనిపించదు. కృష్ణుడు మధురలో కంసుని వధిస్తాడు. తన కన్న తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల్ని కారాగారం నుంచి విడిపిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు ప్రజల క్షేమం కోసమై ద్వారకను నిర్మిస్తాడు. రుక్మిణి సత్యభామలతో కృష్ణుడి వివాహం జరుగుతుంది. రాధాకృష్ణుల ప్రేమను వివరిస్తూ ఎన్నో రకాల కథలున్నాయి. వాటిలో ఒక కథ, శ్రీకృష్ణుడు నిద్రిస్తున్న సమయంలో ఎప్పుడూ రాధా రాధా అని కలవరిస్తూ ఉండేవాడంట. ఇదంతా కృష్ణుడి యొక్క మిగతా భార్యలకు నచ్చేది కాదు. ఒక రోజు రుక్మిణి తామంతా కూడా కృష్ణుడు ప్రేమికులమే కదా, రాధకి మాత్రం నిద్రలో కలవరించే అంత విశిష్టత ఎందుకు అని అడుగుతుంది. దానికి సమాధానంగా కృష్ణుడు, నీవే వెళ్లి స్వయంగా రాధని కలువు
అని చెప్తాడు. వెళ్లేటప్పుడు రాధ కోసం ఏమైనా తీసుకువెళ్ళమని చెప్తాడు. రుక్మిణి వేడివేడి పాలను తీసుకుని రాధ కోసం వెళ్తుంది. రాధ నివాసం ఉంటున్న ద్వారం దగ్గర ఒక స్త్రీ కనిపిస్తుంది. రుక్మిణి ఆమె రాధ అనుకుని వెళ్లి పలకరిస్తుంది. నేను రాధాదేవిని కాదు, ఆమె చెలికత్తెని. రాధాదేవి 7 ద్వారాల అవతలున్న ఒక మందిరంలో ఉంటుంది అని చెప్పింది. 7 ద్వారాలు దాటి వెళ్లిన రుక్మిణికి ఎన్నో రోజుల నుంచి నిద్ర లేకుండా ఆ కృష్ణ నామాన్నే జపిస్తున్న రాధని రుక్మిణి చూస్తుంది. ఇదే సమయంలో మెల్లిగా రాధ నిద్రలోకి వెళ్తుంది. రాధ చెలికత్తెలు అక్కడే ఉంటారు. వాళ్ళతో నేను కృష్ణుడు పంపగా ఇక్కడికి వచ్చానని చెబుతుంది. ఈ మాటలు విన్న వెంటనే రాధ కళ్ళు తెరిచి కృష్ణుడు తనను కలవడానికి ఎవరినో పంపించాడని అంటుంది. కృష్ణుడు పేరు వినగానే రాధ వెంటనే నిద్రలేస్తుంది. ఇదంతా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది రుక్మిణికి. కృష్ణుడు తన కోసమే ప్రసాదాన్ని పంపించాడని ఆ వేడివేడి పాలని అలాగే తాగేసింది. ఆపై కాసేపు ముచ్చట్లయ్యాక రుక్మిణి ద్వారకు తిరిగి వెళ్లిపోతుంది. ఆ రాత్రి కృష్ణుడు పాదాలు ఒత్తుతున్న రుక్మిణికి అతని పాదాలు ఎర్రగా కందిపోయి కనిపిస్తాయి. పాదాల్లో పొక్కులు చూసిన రుక్మిణి ఆందోళన పడుతుంది. కృష్ణుడు రుక్మిణి ఇచ్చిన వేడివేడి పాలను రాధ తాగింది. రాధ హృదయంలో ఈ కృష్ణుడి పాదాలుంటాయి, అందుకే నా కాళ్ళకు పొక్కులొచ్చాయని చెప్తాడు. రాధాకృష్ణుల ప్రేమ ఎంత గొప్పదో రుక్మిణికి అప్పుడు అర్థమవుతుంది. మరో కథలో బ్రహ్మదేవుడు రాధాకృష్ణుడికి బృందావనంలో వివాహం జరిపించారని చెబుతుంది. దీనిపై ఇంతకు మించిన సమాచారం మనకెక్కడా లభించడం లేదు. మరో చోట యాదవ పుత్రుడు అభిమన్యుడితో రాధ వివాహం జరిగిందని ఒక కథ ప్రచారంలో ఉంది. కానీ దదీచి మహర్షి ఇచ్చిన శాపం వల్ల అభిమన్యుడు రాధని తాకితే చాలు భస్మమైపోతాడు. అందుకే వివాహం జరిగిన తర్వాత కూడా కృష్ణ ప్రేమలోనే ఉండిపోతుంది రాధ. చాలా కాలం తర్వాత రాధ ద్వారకాధీశుని దగ్గరికి వచ్చేస్తుంది. కృష్ణుడు కాక వేరెవరు రాధ ఎరుగదు. రాధని వేరెవరు గుర్తించలేరు. దేవిక అనే పేరుతో రాధని కృష్ణుడు తన మందిరంలో ఉంచుతాడు. అలా అక్కడే ఉంటూ రాధ కృష్ణుడిని సేవించుకుంటూ ఉంటుంది. ఆనాటి బృందావనంలో ఆటపాటలు, చిలిపి చేష్టలు అలాంటివేమీ ఇక్కడ లేవు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ రాధ మనసులో ఎంతో ఆందోళన ఉంది. ఇక ఇది మార్గం కాదని తెలిసిన రాధ ఎవరికీ చెప్పకుండా ద్వారక విడిచి వెళ్ళిపోతుంది. కొద్ది కాలానికి రాధ తనకు అంతిమ సమయం దగ్గర పడిందని అర్థం చేసుకుంటుంది. అప్పుడు కృష్ణుడిని తలుచుకుంటూ తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. రాధ చివరి కోరికగా తన బాల్యంలో గడిపిన కృష్ణుడిని ఇప్పుడు చూడాలని కోరుతుంది. కృష్ణుడు వెంటనే పిల్లను గ్రోవుని ఆ తీపి మధురానుభూతలో ఆ మురళీగానంలో మునిగిపోయిన రాధ కృష్ణుడి ఒడిలో తన ప్రాణాలను విడిచేసింది. ఆ బాధని భరించలేని శ్రీకృష్ణుడు తన వేణువుని అక్కడే విరిచేశాడు. రాధ మరణం తర్వాత కృష్ణుడు మురళిని ఉపయోగించలేదు. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.